మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ చక్రధర్ గారు నమస్తే సార్. చక్రధర్ గారు, మన వెల్త్ ని క్రియేట్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏ ఉంటాయి, మన వెల్త్ ని డెస్ట్రక్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏ ఉంటాయి? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. నేను మీకు 2-3 ఎగ్జాంపుల్స్ తో చెప్తాను. ఒకటే ఇన్వెస్ట్మెంట్, అది వెల్త్ క్రియేట్ చేస్తుంది, అది వెల్త్ డిస్ట్రక్షన్ కూడా చేస్తుంది. మనం తీసుకున్న నిర్ణయాలు బట్టే ఉంటుంది ఏదైనా. ఇప్పుడు చూడండి, ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక 2020 ఆ టైంలో ఒక సార్ని కలిశాను. యాక్చువల్గా వాళ్ళ అల్లుడు ఎవరైతే ఉన్నారో నా దగ్గర ఎస్ఐపీలు చాలా రోజులు చేస్తున్నారు, 5 years నుంచి ఎస్ఐపీ చేస్తున్నారు ఆయన. సో ఎస్ఐపీ చేస్తున్నప్పుడు ఆయన చెప్పారు ఏంటంటే, మా మామగారు ఉన్నారండి, కొంచెం రిటైర్ అయ్యారు, మంచి ఫండ్స్ వచ్చాయి, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా అంటున్నారు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దానివల్ల లాభం ఉండదు. సో కాబట్టి మీరు కొంచెం గైడ్ చేయండి, ఏదో సిస్టమేటిక్ ప్లాన్ అంటున్నారు, కొంచెం బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అంటున్నారు, వాటి గురించి చెప్పండి కొంచెం అని చెప్పారు. సరే, అల్లుడు రికమెండ్ చేశాడు కదా, మనకి నో ఇంటర్నానికి లేదు. సరే, అపాయింట్మెంట్ ఇచ్చారు ఆయన. సో చెప్పాను, సార్ ఒక మంచి ఫండ్ ఉంది, అందులో వేయండి, మీకు పర్ మంత్ ఇంత అమౌంట్ వస్తుంది అంటే ఆయన ఏమన్నారంటే, నాకు అమౌంట్తో పెద్ద పని లేదండి, నాకు పెన్షన్ చాలా వస్తుంది, నెలకి 70,000 పెన్షన్ వస్తుంది, కాబట్టి నాకు పర్ మంత్ ఏదైతే వద్దు, లంసంగానే పెడదాము. సో లంసంగా పెట్టినప్పుడు మనకి ఆయనకి మంచి ఆదాయం పెరుగుతుంది కదా, తీసుకోకపోతే ఇంకా పెరుగుతుంది కదా అని అన్నారు. సరే, ఆ ఏజ్ గ్రూప్కి మనం ఏం చేస్తాం, జనరల్గా హైబ్రిడ్ ఫండ్స్ ఇస్తాం. హైబ్రిడ్ ఫండ్స్ అంటే కొంత బాండ్ ఇక్కడ కలిసిన ఫండ్స్ ఇస్తాం. సో అలాగ మంచి ఇన్వెస్ట్మెంట్ చూసి, మంచి ఫండ్ చూసి, ఆ రోజుల్లో టాప్ ఫండ్ చూసి ఇచ్చారు. అలా ఇచ్చిన తర్వాత ఏమైందంటే, పెట్టిన 10 లక్షలు కొంచెం 10,50,000 కనిపించింది, ఆయన సంతోషించారు. మెల్లగా ఏమైందంటే, కొంచెం మార్కెట్ డౌన్ అవటం ఒకటి, తర్వాత ఏంటంటే ఆ పర్టికులర్ ఫండ్ హౌస్ గురించి ఏంటంటే కొంచెం న్యూస్ వచ్చిందండి. ఏంటంటే త్వరలో ఈ కంపెనీ మూసేస్తున్నారు, ఈ కంపెనీ పేరు మారుతుంది, అంటే ఆ కంపెనీ వాళ్ళు ఓనర్స్ వేరే ఉద్దేశంతో వేరే కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అంటే కొంచెం న్యూస్ వచ్చింది. అలా న్యూస్ చదివిన వెంటనే కొంచెం ప్యానిక్ అయ్యారు. ప్యానిక్ అయ్యి, చక్రధర్ గారు కొంచెం తీసేద్దాం మనం అన్నారు. అది పెట్టి 6 నెలలు కూడా అవ్వలేదు కదండి, కొంచెం మార్కెట్ డౌన్ ఉంది, ఇప్పుడు చూస్తే మీ వాల్యూ కొంచెం 8 lakhs ఏమో ఉంది, బాగా మార్కెట్ బాగా డౌన్ ఫాలో అయింది, కొంచెం 8 lakhs ఉంది, ఇప్పుడు తీసేస్తే మీకు నష్టమే వస్తుందంటే ఆయన ఒక వారం అవుదాం అని అన్నారు. వారం కూడా ఏం పెరగట్లేదు మార్కెట్. చూడండి, మార్కెట్ పెరిగితే మళ్ళీ టైం పడుతుంది, 4 days ఏం పెరగదు, తేడా ఏం రాదు. సార్ మళ్ళీ ప్రతి రోజు ఫోన్ చేయడం, అమ్మేద్దామండి అంటాం. సార్ అలా కాదు సార్, కొంచెం వెయిట్ చేస్తేనే రిటర్న్స్ బాగా వస్తాయి. స్టాక్ మార్కెట్ అన్నా మ్యూచువల్ ఫండ్స్ అన్నా కూడా పేషెన్స్ ఉండాలి, ఓవర్ రేట్లు ఎక్కువ రావు, కొంచెం లాంగ్ టర్మ్ ఉండాలని చెప్తే, కాదండి అంటే మొత్తానికి అందులో ఒక 5 lakhs అమ్మేయడం, కొంచెం మార్కెట్ పెరగగానే 3 lakhs అమ్మటం, అలా మొత్తం అమ్ముతూ 9 lakhs దాకా ఇచ్చాం. సో అదేనండి, యాక్చువల్గా ఏంటంటే మనం ఒక అడ్వైజర్ ఎంత చెప్పినా కూడా కొంచెం ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకంటూ లేకపోతే కస్టమర్కి, వాళ్ళు డెసిషన్ చేస్తున్నారు. ఇప్పుడు వెల్త్ని ఇవాళ ఆ 2020లో కనుక తీయకుండా ఉంచితే ఇవాళ దగ్గర దాని వాల్యూ 16 లక్షలు అయింది, 16 lakhs అయింది. సో వెల్త్ క్రియేట్ అయింది, కానీ మనం ఏం చేస్తామంటే అన్నెసరీ భయం వల్ల, మనం తీసుకున్న నిర్ణయం వల్ల మనం లాస్ బుక్ చేసుకుని పెట్టుకొచ్చాం. సో అలాగే ఇప్పుడు రీసెంట్గా కలిసాను, ఒక ఇండస్ట్రియల్ కలిశాను. ఆయన దగ్గర వర్త్ ఆఫ్ షేర్సే 70 లక్షలు ఉన్నాయి. 70 లక్షలు వర్త్ ఆఫ్ షేర్స్ ఉన్నప్పుడు మేము జనరల్ అడుగుతుంటాం, ఏమేమి ఉన్నాయండి మీకు అని చెప్పినప్పుడు, నా దగ్గర సరే ఎలా ఉన్నాయి ఆ షేర్స్ అంటే, బ్రహ్మాండంగా ఉన్నాయండి, బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాను నేను షేర్స్ మీద, అదైతే ఆ బలన షేర్ అయితే నాకు 10 times రిటర్న్ ఇచ్చింది, అది ఇచ్చిందని చెప్పారు. అయితే సరే, మీరు అనుకుంటున్నారు నేను ఫ్రీగానే రివ్యూ చేస్తాను, నేనైతే షేర్స్ డబ్బులు తీసుకోను, మీ దగ్గర పోర్ట్ఫోలియోకి మా దగ్గర టూల్స్ ఉంటాయి, 50 lakhs అండ్ అబోవ్ కనుక షేర్ వాల్యూ ఉంటే ఆ షేర్ వాల్యూస్ మేము ఫ్రీగానే మీకు రివ్యూ చేసి ఇస్తాం రిపోర్ట్ అని చెప్పారు. సార్ అయితే ఫ్రీగా అంటే పర్లేదు తీసుకోండి అని చెప్పి మొత్తం ఆయన దగ్గర లిస్ట్ ఇచ్చారు. దాని ఐఎస్ఎన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఇస్తే, ఆ స్టాక్ పేర్లు ఇస్తే మనకి మన సిస్టమ్ లో కనుక ఎంటర్ చేస్తే వాటన్నిటిని, కాకపోతే కండిషన్ ఏంటంటే 50 lakhs అండ్ అబోవ్ ఉండాలండి వర్త్ ఆఫ్ స్టాక్స్. సో 70 లక్షలు ఉన్నాయి కాబట్టి ఇది ఈజీగానే తీసుకుంది. ఒక 3-4 days టైం తీసుకున్నాం, మంచి రిపోర్ట్ తీసి ఇచ్చాం. ఆ రిపోర్ట్ మాకు తెలిసింది ఏంటంటే, ఉన్న 48 స్టాక్స్లో 20 స్టాక్స్ చేయకూడదు, అవి లోడ్ రిటర్న్స్ ఇస్తున్నాయి, ఇంకా ఆయన తెలియట్లా, ఇస్తున్నాయి అనుకుంటున్నా తెలియట్లా. చూస్తే గత 5 సంవత్సరాలుగా ఆ మొత్తం పోర్ట్ఫోలియో మీద వచ్చినట్టు ఎంత అంటే 8%, అంటే బ్యాంక్ ఎఫ్డీ అంతా కూడా రాలా, బ్యాంక్ ఎఫ్డీ అంతా కూడా ఆల్మోస్ట్ అంతే, ఇన్ని స్టాక్స్ మీద. సో మేము ఇప్పుడు ఆయన రిలీజ్ అయ్యారు, అరే ఇదేంటి ఇంత నష్టపోయాను, నేను భ్రమపడుతున్నాను, ఇన్నాళ్ళు నాకు అయితే వచ్చింది 60 కాదు 60 అయింది, 70 అయింది, పెరుగుతుందని చూస్తున్నాను తప్ప ఎంత మేర పెరుగుతుందని చూడలేదు. అందులో కొన్ని చూడండి రెడ్లో ఉంటాయి, కొన్ని లాస్లో ఉంటాయి షేర్లు, కొన్ని గ్రీన్లో ఉంటాయి. సో ఓవరాల్గా చూస్తే మాత్రం తీసుకుంది 7% అండి, 8% కూడా రాలేదు అని రిపోర్ట్ చెప్తుంది. చూస్తారంటే ఇంకా అప్పుడు రిలైజ్ అయ్యారు, ఏదైనా మనం భావించడం ఒకటి, ప్రాక్టికల్ గా చూస్తే అర్థమవుతుంది. అప్పుడు వెంటనే వాడిని ఒక మంచి పిఎంఎస్ కి మూవ్ చేశారండి. సో కాబట్టి మనం అనుకుంటాం వెల్త్ క్రియేట్ అవుతుంది అని చెప్పి, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం తెలియకుండా మనం వాటిని డిస్ట్రక్షన్ చేసుకుంటున్నాము. అలాగే చాలా మంది కూడా ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని ఎప్పుడు చూడండి, మనీ టైం ఇవ్వాలి.
ఓవర్ నైట్లో మనకి కోర్స్ రావు. అట్లీస్ట్ మనం 3-4 years వెయిట్ చేస్తే కానీ పెట్టిన అమౌంట్ డబల్ కాదు. మనం కనుక దాన్ని షార్ట్ టర్మ్లో F&Oలో ఎస్పెషల్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కానివ్వండి, ఇంట్రాడేస్ కానివ్వండి, వీటిలో మనం చూస్తే పోగొట్టుకోవడం ఒక రోజులో పోగొట్టుకోవచ్చండి. చాలా మంది 8 lakhs పెడతారు, 1 day పోగొట్టేస్తారు. సో డిస్ట్రక్షన్ అనేది 1 day జరుగుతుంది, కానీ క్రియేషన్ అనేది మాత్రం టైం పడుతుంది. అట్లీస్ట్ 5 years నుంచి 8 years 9 years టైం పడుతుంది. మీరు ఈవెన్ SIP వేసినా కూడా, ఈవెన్ మీరు SIP 10,000, 1 lakh, 2 lakhs వేసినా కూడా మీరు పెట్టిన అమౌంట్ డబల్ అవ్వాలంటే 9 ఏళ్ళు ఆగాలండి. 9 ఏళ్ళు. సో 9 ఏళ్ళ తర్వాత నాకు అర్థం కాదు మన వేసిన కరెక్ట్ ఫండా కాదా అని. సో కాబట్టి అందుకే మనం తీసుకున్న టైంలోనే బెస్ట్ ఫండ్ తీసుకోమని చెప్తాం. ఎందుకంటే మీరు రియలైజ్ అయ్యేది ఆఫ్టర్ 9 years రియలైజ్ అయ్యారనుకోండి, ఒక మంచి ఫండ్లో వేయలేదు నేను అని చెప్పి టైం అంతా వృధా అవుతుంది. ఎందుకంటే మొత్తం అమౌంట్ అంతా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ మీదే ఉంటుంది, టైం మీదే ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే వెల్త్ క్రియేషన్ డిస్ట్రిక్షన్ అనేది మన చేతుల్లోనే ఉందండి. మనం తీసుకున్న నిర్ణయం బట్టి, మన బిహేవియర్ బట్టి అది ఉంటుంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ కోసం రండి. ఒకవేళ మార్కెట్ పడ్డా కూడా ప్యానిక్ అవ్వకుండా స్టేబుల్గా ఉండండి. ఒక టైం ఇస్తే కనుక 3 to 4 years టైం ఇస్తే కనుక డెఫినెట్గా మనకి రిటర్న్స్ అయితే బాగా వస్తాయి. చాలా మంది కంపేర్ చేస్తారండి, ఒక ఫండ్ కంపేర్ చేసి ఈ ఫండ్ రిటర్న్స్ బాగాలేదు కదా, మిగతా బ్రహ్మాండంగా ఉన్నాయి కదా అని చెప్పి మార్చమని ఉంటారు. ఇది ఒక ఫండ్ పర్ఫార్మెన్స్ బాగాలేదు అంటే దాని అర్థం దానికి ఉన్న స్ట్రాటజీ వాళ్ళు ప్రస్తుతం మార్కెట్లో లింక్ అవ్వట్లేదు అని అర్థం. మళ్ళీ మార్కెట్ సైకిల్స్ మారినప్పుడు రేపొద్దున ఈ 3 funds పర్ఫార్మెన్స్ బాగుంటుంది అంటే ఈ నెంబర్ 1 ఫండ్ అవుతుంది మళ్ళీ. సో కాబట్టి మనం ఒక అడ్వైజర్గా ఒక ఫండ్ రికమెండ్ చేసాము అంటే అది పాస్ట్ పర్ఫార్మెన్స్ చాలా బాగుందని అర్థం, గతంలో అది మంచి డెట్ ఫండ్ రిటర్న్స్ ఇచ్చిందని అర్థం. మళ్ళీ మార్కెట్ బాగుంటున్నప్పుడు అది బ్యాడ్ ఫండ్ అని చెప్పడానికి లేదు, మళ్ళీ తీసుకుంటుంది టైం. సో కాబట్టి చాలా మంది ఒక రాంగ్ డెసిషన్స్ తీసుకొని ఈ మధ్య కాలంలో చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారండి, నాకు అంతకుముందు నాకు ఫండ్లో పెట్టానండి, అది 20% ఇచ్చింది, ఇప్పుడు 10% ఇవ్వట్లేదు, 5% ఇవ్వట్లేదు అంటారు. 5% ఇవ్వట్లేదు ఎందుకు అంటే మార్కెట్ పడింది కాబట్టి ఇవ్వట్లేదు, సింపుల్ లాజిక్. సో కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఫండ్లోనే దోషం ఉంది అని చెప్పి ఆ ఫండ్ మార్చేస్తున్నారు. సో అట్లా ఫండ్లు మార్చుకుంటూ వెళ్తే మనం అక్కడే ఉంటామండి, మన వెల్త్ రేట్ కాదు, ఎందుకంటే మన డెసిషన్ అవుతుంది. సో కాబట్టి ఎప్పుడు షార్ట్ టర్మ్ కోసంగా ఈక్విటీని తీసుకోకూడదండి, ఒక లాంగ్ టర్మ్ పొజిషన్లో తీసుకుంటే మాత్రం గణనీయంగా లాభాలు అయితే వస్తాయని చెప్తున్నాను. సో వెల్త్ క్రియేట్ అవ్వడానికి ఒకటేనండి, మనం లాంగ్ టర్మ్ కమిట్మెంట్తో రావాలి, స్టిక్ అవ్వాలి, ఒక 3 to 5 years టైం ఇవ్వాలి, అప్పుడు కానీ ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ తెలియదు మనకి, వెల్త్ని క్రియేట్ కాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్.